నా బండి అయితే పైకి ఎక్కిస్తారు. ఇట్లుంది పరిస్థితి. బండ్లు అయితే మొత్తం అటు గుద్దుకొని డ్యామేజ్ అవుతుంది. లారీలో కూడా నా బండి పట్టేది కింద, ఎప్పుడు పట్టుకుంటూనే ఉంటాడు. వెళ్తుంటే మధ్యలో మొత్తం ఘాట్ రోడ్ బండ్లన్నీ పడ్డాయి కింద. ఒకరి బండ్లు ఒకరు మొత్తం లారీలో మొత్తం పడ్డాయి. ఇప్పుడే తాళ్ళతో కొడుతున్నాను ఆపి. -15 degrees లో అయితే మేము సర్వైవ్ అయినాం అనమాట. మంచు చూడండి ఎట్లా పట్టిందో దీనికి. బాబా మొత్తం మంచు. స్మాష్. నా బండి అయితే స్టార్ట్ అయితే లేదయ్యా సరిగ్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. సో ఇది వచ్చేసి డే 16 అనమాట. మనం పాంగ్ నుంచి 30 కిలోమీటర్స్ వచ్చేసి ఇక్కడ ఆగిపోయినాము. నైట్ ఘోరంగా చలి పెట్టేసింది, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, కాళ్ళు గడ్డలు కట్టేసినాయి. ఇక్కడ ఏదో టెంట్ దొరికింది, టెంట్లో 200 రూపాయలు ఇచ్చింది. నైట్ టెంట్ స్టే తీసుకున్నాము. నా బండి అయితే స్టార్ట్ అయితే లేదు. పొద్దుగా లేచినాక టైం 8 అవుతుంది, అయినా బండి స్టార్ట్ కావట్లేదు. షూస్ అన్నీ ఆరబెట్టుకోరు ఓవర్ కాళ్ళు. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రెష్ అప్ ఇక్కడ నుంచి మనాలి స్టార్ట్ అయిపోవాలి. లేకపోతే మళ్ళీ నైట్ కిల్ అవుతుంది, నైట్ మళ్ళీ బిస్కెట్ అవుతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనాలి ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను నేనైతే. నో మోర్ ఇక్కడైతే అసలు నేను ఉండలేను, ఆ వల్ల కూడా కావట్లేదు. నైట్ -5 నుంచి -8 మధ్యలోకి వెళ్ళిపోయిందంట. మనకు కూడా అంత ఐడియా లేదు. షివరింగ్ అయిపోయింది. గాయస్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటిదాకా మన దగ్గర అమౌంట్ లేకుండా ఆన్లైన్ పని చేస్తుంది అనుకున్నా, కానీ ఇక్కడ సిగ్నల్ వస్తలేదు. కింద మేము వాడి బతిలాడి కాళ్ళు చేతులు పట్టుకుంటే ముందుకెళ్ళిన తర్వాత కొట్టమని చెప్పారు. 2 గంటలు బతిలాడినా నిజంగా అమ్మతోడు. ఇట్లాంటి సిచ్యువేషన్ నాకైతే ఎప్పుడు ఫేస్ చేయలేను నేను. నైట్ మేమేం అడగలేదు, ఇద్దేనండి అని చెప్పి మొత్తం ఇచ్చి నైట్ తక్కువ బిల్లు చెప్పింది. కొద్దిగా లేచేసరికి 4000 బిల్ వేసింది 6గురికి. అమ్మతోడు చెప్తున్నా కదా, రూపాయి క్యాష్ లేకుండా మాత్రం ఇక్కడికి రావద్దు భయ్య. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఏ నుంచి. 8కి లేస్తే 10:30 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి. 2 గంటలు బతిలాడినాం, కాళ్ళు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం, ఇంకా అవుతలేదు. ఇక ఈ మా ఆధార్ కార్డులు, మా ఫోన్ నెంబర్లు, మా ఫోటోలు అన్నీ తీసుకున్నారు. నిజంగా ఫస్ట్ టైం ఇది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం. ఇది ఎవరైనా వచ్చేవాళ్ళంటే మాత్రం క్యాష్ క్యారీ చేసుకున్నాండి భయ్య ప్లీజ్. యాక్చువల్గా నిన్న మాకు ఒక 3 రైడర్స్ కలిసారు. వాళ్ళు ఏమన్నారంటే, బాయ్ ఏం కాదు మేము ఇస్తాం, మీరు తినండి, సార్చిపోయిన తర్వాత మాకు కొట్టండి అన్నారు. వాళ్ళ నమ్మకం మీద మేము తినాల్సి వచ్చింది, లేకపోతే నైట్ మేము ఎండబెట్టుకుని అనుకుని ఉంటుండే. వాళ్ళు ఏమన్నారు లాస్ట్కి, తెల్లారు లేవగానే మా కాడ 1000 రూపీసే ఉన్నాయి, సార్చులో మళ్ళీ మాకు అవసరం పడతాయి, అప్పుడు ఎట్లా మా పరిస్థితి ఏంది అనేసి అన్నారు. ఈ అమ్మ సంపబుద్ధి అయింది బాయ్, నిజంగా చెప్తాను కదా. బతిలాడి కాళ్ళు చేతులు పట్టుకుంటూ వదిలిపెట్టారు అయ్యా. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ క్యాష్ మెయింటైన్ చేయండి. అందులోటి సార్చు మాత్రం మీరు 4 to 5 లోపు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. రోడ్డు మాత్రం చెత్తగా ఉంటుంది. అందరు ముఖాలు మాడిపోయినాయి దెబ్బకి ఒకటేసారి. ఒకటే మాట అన్నది, పైసలు లేనప్పుడు ఎందుకు వచ్చిర్రు, ఎందుకు తిన్నారు నా దగ్గర అంటుంది. ఏం చెప్తాం బ్రో ఇంకా ఆమెకి. నైట్ ఆమె లేకపోతే నిజంగా మేము చచ్చిపోయేటోళ్ళం. స్టవ్ తీసుకొచ్చి మా ముందర పెట్టింది, కాళ్ళు స్టవ్ మీద పెడితే మాకు స్పర్శ లేదు అసలు, కాలుతున్నట్టు కూడా అనిపించలే. సెట్ కావడానికి అర్ధ గంట పట్టింది. నాకు ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫింగర్స్ గడ్డ కట్టేసిన నాకు నైట్. ఆ సెట్ అయితే నాకు 1/2 అవర్ పట్టింది. నేనైతే వెనకాల కూర్చున్నా. గణేష్ దాంట్లో ఫ్రంట్ టైర్లో గాలి లేదు, ఇద్దరుంటే పోవట్లేదంట, అందుకని వెనకాల కూర్చున్నా నేను. ఈ రోడ్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది డేంజర్గా. అయ్యా నకిలా టాప్ దాకింతే ఉంది. ఐస్ చూడండి, ఈ ఐస్ కోసం ఇటు దానికి వచ్చి అయితే మడ్డ కుడిచిపోతున్నాం. మా మడ్డలో ఐస్ లేకుండా ఏం లే, కానీ ఓడైనా వస్తే మాత్రం బరాబర్ క్యాష్ పట్టుకొని రారా నాయన. ఇదంతా తలకాయ నొప్పి క్యాష్ లేకపోతే. ఇక్కడ ఇట్లా ఉంది రోడ్డు, దరిద్రమైన రోడ్డు ఇదైతే.
ఒక్కరు కూర్చుంటేనే పోనీకి మస్తు కష్టం ఉంది ఇది. ఇంకా ఇద్దరం అంటే అయ్యా ఇది ఎట్లా గుంజుతుందో బండి. ఫస్ట్ గేర్ లేచి గుంజుతున్నా పోతలేదు. ఐస్ చూస్తానికి వచ్చి ఏంది బాధ మనకి. ఈ అమ్మ ఇంకోసారి జీవితంలో ఐస్ చూస్తానికైతే రానయ్యా నేను. ఎందుకంటే 2 times మాకు నిన్న 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. ఒకటేమో రోడ్డు, ఇంకొకటేమో బిల్లు ఇవ్వాలి పొద్దుగాల. 15,547 feet మీద ఉన్నాం ఇప్పుడు మనం. ఆహా ఘోరం అంటే ఘోరంగా చలి పెడుతుందయ్యా. ఇవాళ మనాలి రీచ్ అయ్యి మనాలిలో ఎక్స్ప్లోరింగ్ చేయాలా వద్దా అన్న డౌట్ ఉంది నాకైతే. ఇంటికి వెళ్ళిపోదా అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. స్పిటీ రోడ్ అయితే క్లోజ్ అయిందంట, ఫ్లాష్ న్యూస్ ఇది. స్పిటీకి అయితే వెళ్ళలేము మనం. స్పిటీ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం ఈ రైడ్లో. మనాలి రీచ్ అయ్యి ఈవినింగ్ లోపు. మనాలి ఇంకా 250 ఉంది. చూసి రైడ్లోనే వాటర్ క్రాసింగ్ కూడా ఇంత దరిద్రమైన రోడ్ని అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అయ్యా. వెనక కూర్చుంటే కాయలు నోట్లో కూర్చుంటే ఏడ కింద పడుతుందేమో అని. ఈ అమ్మ చూడండి అసలు ఎంత డేంజర్ ఉందో. ఓ అమ్మ అలోయలా పడితే ఏమైనా ఉందా? మటన్ ఫ్రై అవుతాం మనం ఇక డైరెక్ట్ కింద పోయినాక. ఇక్కడ చూడండి అసలు రోడ్డే లేదు. ఈ అమ్మ వీళ్ళు తారేసుకుని వచ్చి ప్రశాంతంగా వస్తారు అయ్యా. అక్కడ వాటర్ ఉన్నాయి చూడు ఇంకా చిన్నవని. అయ్యో అల్లా పడేసావు. అల్లా పడితే ఇంక తేలే మంచిగా మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది చల్లగా. ఇంకొక 30 kilometers పోతే సార్చు వస్తుంది. ఒక కారు ఒక బైక్ ఏదైనా వచ్చిందంటే ఇంకోటి పోవడానికి. పోనీ ఓ ఇట్లా కారు ఒకటి వచ్చిందంటే ఇంకోటి పోనీక మస్తు ఇబ్బంది అవుతుంది. ఆర్మీ అన్న వాళ్ళు వెహికల్స్ ఆపేసారు. టాటా పంచ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడే మనం ఘాటా లూప్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పటివరకు మనం తిరిగిందంతా ఘాటా లూప్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇప్పుడు మేము క్రాస్ చేసాం. ఆ బ్రిడ్జ్ పేరు వచ్చేసి బ్రాండీ బ్రిడ్జ్ అంట. దీనికంటే ముందు ఒక బ్రిడ్జ్ ఉంది, దాని పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. మామూలు పండుగ ఇదైతే బ్రిడ్జ్, దీని పేరు బ్రాండీ బ్రిడ్జ్ అనమాట. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఓట్కా బ్రిడ్జ్లు కనిపిస్తామని భయం అవుతుంది నాకు. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఓట్కా బ్రిడ్జ్లు కనిపిస్తామని భయం అవుతుంది నాకు. ఈ బండి ఫ్రంట్ టైర్లో కాలేదు, మొత్తం అటు ఇటు వన్ సైడ్ అవుతుంది మొత్తం. ఇటు పోతే అటు పోతే అటు. ఈ అమ్మాయి ఎట తోలుతున్నాయి మా గణేష్ కానీ. ఇది వచ్చేసి ట్వింగ్ బ్రిడ్జ్ అంట. నిజంగానే ట్వింగ్ ఉంది కదా ఇది. గాలి లేకపోతే ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. సార్చు అంటే ఎంతో పెద్దగా ఉంటుంది అనుకున్నప్పుడు ఇదే సార్చు. ఇక సార్చుకి వచ్చి దగ్గర ఒక 4 గంటలు అవుతుందా? దగ్గర 4 గంటలు అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర బైక్స్ని అలౌ చేయట్లేదు, వెహికల్స్ని ఏమి అలౌ చేయట్లేదు. ఈరోజు 1 way ట్రాఫిక్ అంట. చూసి చూడండి 1 way ట్రాఫిక్ అంటే ఈరోజు మొత్తం. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే ఈ రెస్టారెంట్లో కూసేపు అయింది గట్టినే పడినాం. మంచిగా అనుకున్నాం ఇడికెళ్ళి వెళ్ళిపోరంటుంది. మేము అనుకుంటేగో నా మీదకి వెళ్ళేది గోరెళ్ళి పై నుంచి ఇప్పుడే క్లీన్ చేసిందామా. ఇంకొక గంటన్నర ఉంటే పక్క వెళ్తుంది ఇడికెళ్ళి. అర్థమవుతుంది మాకు కూడా. మేము కూడా ఏదో రూమ్ తీసుకోవాలి. ఈరోజు మొత్తం అయితే ఇన్ని అవుతట్టుంది. చూడాలి, ఒకవేళ పోయేది ఉంటే బ్లాక్ చేస్తా, లేకుంటే ఇన్నవంతా చూద్దాం. ఈ హోటల్ దగ్గర అయితే దగ్గర 4 గంటల దాకా ఉన్నాము. సో ఇగో ఇట్లా వెళ్తే రైట్ సైడ్లో మనాలి వెళ్తుంది. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వెహికల్స్ అయితే అలౌ చేయట్లేరు. రేపు కూడా పంపరా అనేది డౌట్ ఉందంట. అండ్ ఓన్లీ బైక్స్కి అయితే డౌట్ ఉందంట. సో ఏమంటున్నారంటే లారీకి వేసేయండి ఒక 50 kilometers వరకు అని అంటున్నారు. సార్ వి నీడ్ టు ఎంటర్ సార్, ఎనీ ఎంట్రీ? कहाँ जा रहे हैं भाई? वो हम मनाली जा रहे हैं सर. गाड़ी में लोड करके जाना? हाँ सर. ठीक है, बोलिए नाम बताइए अपना. अजय. गाड़ी का नंबर TA05 4341. 2 people. మాకు ఇక్కడ 2 days వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉంటే. రేపు ఎల్లుండి 2 రోజులు వేస్ట్ అవుతుంది. అందుకే ఇక ట్రక్ మాట్లాడదాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఆల్రెడీ చాలామంది బైక్స్ వేసేసారు ట్రక్స్కి.
ఏమంటారు అన్న? मनाली वरक అయితే 2500 మనాలి వరకు 2500 200 किलोमीटर ఉంది ఇప్పుడు అటు ఇటుగా. मैं मानो कि मारे निकाल निकाल डोर निकाल रखो 700 रुपए कम कर दिया रे भैया अब तो का जान नहीं भैया की खाना खाते भाई आपका नाम पे 200 नहीं 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 ఇటు తిరిగి 18,000 సెటిల్మెంట్ చేసినాము ఒక బండికి. మనాలి వరకు ట్రక్కులనే వేసుకోదాం. అమ్మ మన ఎలక పిల్లకైతే మన తాళ కడుతురు. ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టినాం మనం. నీది గంగిరేద్దు, బుల్లెట్ కి దున్నపోతు. నా బండి అయితే పైకి ఎక్కిస్తారు. ఫైనల్ గా నా బండి అయితే పైకి ఎక్కిచ్చేసారు భయ్యా. సక్సెస్ఫుల్ డన్. సో ఫైనల్ గా మన బండ్లు అయితే లారీలోకి ఎక్కిచ్చేసినాము. 4 బండ్లు లోపలనే ఉన్నాయి. ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు, ఇంకో 3 బండ్లు ఉన్నాయంట. మొత్తం అన్ని బండ్లు కలిపి ప్రైస్ మాట్లాడేసినాము. మొత్తం ఒక్కొక్క బండికి 1800. వేరే వాళ్ళు వస్తే మనకు తెలియదు, ఎక్కువనే ఉంటది, ఎందుకంటే మనం సెటిల్మెంట్ చేస్తాం కాబట్టి. సో బండ్లు పైకి ఎక్కిస్తానికి ఎంత దమ్దమ్ అయిందో అది మాకు తెలిసే వ్యవహారం. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనాలి. ఇప్పుడు గోప్రో వ్యూ కాదు, మొత్తం ఫోన్ వ్యూ లో చూపిస్తాను. నైట్ 10 అవుతుంది అట. నైట్ పోయేసరికి 10 అంటే అటు ఇటు 12 వేసుకోండి. ఇంకా మనకు అట్లానే సిగ్నల్స్ కూడా వస్తాయి ఫోన్ లో. ఇంట్లోకి ఫోన్ చేయాలి ఫస్ట్, ఇంట్లో టెన్షన్ పడతారు. నేను బండి దీని మీద కూర్చొని తోలుతా. ఇప్పుడు చూపిస్తావు హెవీ డ్రైవర్ దాని మీద ఒకరు కూర్చొని వీడియోలు తీపించుకుందాం. మొత్తం తెలుగులో ఒకటే లారీలు రూపాయ. అన్ని బండ్లు లారీలు వేసేసినాం. సో ఫైనల్ గా అయితే లారీలో కూడా నా బండి పట్టేది కింద. ఎప్పుడు ఇంకనే ఉంటాడు. నా బండి డ్యామేజ్ చేస్తున్నారు మీరు మొత్తం. భయ్యా లారీ వాడు ఇందాక తాళం కొడుతున్నా సడిసలేడు భయ. డైరెక్ట్ లారీలు ఎక్కించిన బండ్లు. బండి తోలుకో రాదే ఏం మైలేజ్ మంచిగా వస్తుంది ఇడా తోలుకోరి. ఏ పక్కదారి బండి నువ్వు ఫస్ట్ ఇందాక తమాషాలు తెంగుతున్నావు నువ్వు. తమాషాలు ఆడినని చెప్పి లారీ ఎక్కించినాం. చూసుకోమలా నీ ఇష్టం. డేంజర్ భయ్యా. మనం టైట్ కాకుండా పోవచ్చురా. ఎక్కి దాన్ని సపోర్ట్ తీసుకురా. ఉండదురా పట్టుకోరా. ఎక్కువ దాన్ని ఎక్కువ. నమస్తే మామ. ఈ బ్లాగ్లోకి నేను అసలు ఎందుకు వచ్చినా, మధ్యలోకి ఎందుకు ఇంటరప్ట్ అయినా అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఆ రోజు మేము సార్చో నుంచి మనాలికి అయితే బైక్స్ అన్ని లారీకి వేసినాం కదా. సో ఆ రోజు అయితే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. -15 degreesలో అయితే మేము సర్వైవ్ అయినాం అనమాట. శ్రీనాథ్ వాళ్ళు చలికి తట్టుకోలేక ముందు అలా క్యాబిన్లో కూర్చున్నారు. నేనైతే వెనకాల కూర్చున్నా. -15 degreesలో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఉంటానా పోతానన్న భయం వేసింది. సో ఇప్పుడైతే డే 16 బ్లాగ్ అయితే ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆ రోజు నేను నైట్ క్లిప్స్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ నాకు ఏంటంటే ఆ రోజు అసలు ఉంటామా పోతామా అన్న భయం వేసింది. అందుకే నేను బ్లాగ్ కూడా సిచ్యువేషన్లో లేనమాట. శ్రీనాథ్ దగ్గర నుంచి అయితే కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఆ క్లిప్స్ అయితే నేను ఇక్కడైతే ప్లే చేస్తా. ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేయండి. కొంచెం నన్ను అయితే ఈ పరిస్థితిలో మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఎట్లుందా ఎక్స్పీరియన్స్? అదొకటి డైలాగ్ ఎట్లుంది ఇక్కడ చూడండి ఒకసారి. వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇదిగో ఇప్పుడిప్పుడే ఫ్రీజ్ అయిపోతున్నాయి. నైట్ కల్లా మొత్తం అయిపోతుంది కదా. అది బండ్లు అయితే అస్సలు కొనట్లేదు. మొత్తం తాళ్ళు కట్టినా కూడా ఆగట్లేదు. ఈ లారీ ఏమో గడ్డలు ఎక్కట్లేదు. సో ప్రాబ్లం అవుతుంది. మేము రైడ్ చేసుకొస్తే కూడా ఇంత రిస్క్ కాకపోతుండే. ఇలా పట్టుకోలేక చచ్చిపోతున్నాం. అసలు ప్లేస్ లేదు. ఇగో ఇట్లుంది పరిస్థితి. బండ్లు అయితే మొత్తం అటు గుద్దుకొని డ్యామేజ్ అవుతుంది. ఒక్క నిమిషం పట్టుకోకపోతే కింద పడుతున్నాయి. వెళ్తుంటే మధ్యలో మొత్తం ఘాట్ రోడ్ బండ్లన్నీ పడ్డాయి కింద. ఒకరి బండ్లు ఒకరు మొత్తం లారీలో మొత్తం పడ్డాయి. ఇప్పుడే తాళ్ళతో కొడుతున్నాను ఆపి. ఇట్లుంది పరిస్థితి. మా ఏం టార్చర్ అయ్యా ఇది. మొత్తం తాళ్ళతో కట్టినా కూడా అవుతలేవు. సో గైస్ ఫైనల్ అయితే జింగ్ బార్ వరకు అయితే వచ్చినాం. సర్ చూడండి 5:40 స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందా? 11 అవుతుంది. అంతసేపు పడుతుంది. వెనకాల చలికి తట్టుకోలేక ఇప్పుడే ఒక హోటల్ దగ్గర ఆపితే తిని మళ్ళీ లోపలికి వచ్చిన నలుగురం. ఇంతసేపు వెనకాల ఉండే
ఎస్పీ నుంచి ఆర్డర్స్ అంట బైకర్స్ ని ఎవరు పంపించొద్దని చెప్పేసి. బైకర్స్ ఎవరు పంపించాలని ముందే చెప్పారు. అందుకనే మేము ఫిక్స్ అయ్యి ట్రక్ లో తీసుకొని వస్తున్నాం. ఇక గైస్ మొత్తానికి అయితే అటల్ టన్నల్ వరకు అయితే రీచ్ అయిపోయినాం. ఇదే అనమాట అటల్ టన్నల్. ఇప్పుడు వీడియోలో చూసేది ఫస్ట్ టైం వీఆర్ క్రాసింగ్ నౌ. మనకు టన్నల్ కూడా అయిపోయింది. ఇక 11 కిలోమీటర్స్ ఉంది టన్నల్. సో టైం వచ్చేసి అయితే 4:11 అవుతుంది. ఇప్పుడే అటల్ టన్నల్ దాటి మనాలి అయితే రీచ్ అయిపోయినాం. బైక్స్ అయితే కిందకి దింపినాం, అందరూ అయిపోయినాయి. సో లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు రూమ్ ఎత్తుక్కోవాలి ఇక పోయి.